హాయ్ అండి, ఎలా ఉన్నారు? మ్యాంగో సీజన్ వస్తుంది కదండి. ఈరోజు మ్యాంగోతో పచ్చిమిర్చి టమోటా పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ముందుగా పచ్చిమిర్చి శుభ్రంగా కడుక్కొని, టమోటాలు మామిడికాయ కూడా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆ నీరంతా వంపేసుకొని పచ్చిమిర్చి టమోటా ముక్కలు మామిడికాయ కూడా చెక్కు తీసి ముక్కలుగా కట్ చేసుకుని ఆ బాండీలో వేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తే త్వరగా మగ్గిపోతాయి. ఇది పొయ్యి మీద పెట్టే ముందు సరిపడా చిన్నులపాయలు 1 గంట వరకు నూనె వేసుకుని పొయ్యి మీద పెట్టి బాగా మగ్గించుకోవాలండి. మగ్గిన తర్వాత దింపి పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ వేసే కన్నా రోట్లో అయితే బాగా టేస్ట్ వస్తుందండి. ఒక రోల్ తీసుకొని జీలకర్ర సరిపడా ఉప్పు వేసి బాగా దంచుకోవాలి. ఇవి దంచుతుండగానే ఒక ఉల్లిపాయ తీసుకొని పచ్చ దంచుకోవాలండి. తర్వాత ఈ దంచిన మిశ్రమాన్ని పక్కన పెట్టి ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చి టమోటా వెల్లుల్లి మామిడికాయ వాటిని కూడా పచ్చ దంచుకోవాలండి. మెత్తగా దంచుకుంటే అంత టేస్ట్ అనిపించదు. తర్వాత ఇవన్నీ తీసి ఒక గిన్నెలో వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మామిడికాయ పుల్లగా అనిపించకపోతే ఒక నిమ్మకాయ పిండుకోండి. నేను తీసుకున్న మామిడికాయ అయితే చాలా పుల్లగా ఉందండి. మాకైతే పులుపు సరిపోయింది. మీకు సరిపోదు అనుకుంటే చివరిగా ఒక నిమ్మకాయ పిండుకుంటే సరిపోతుంది. అంతేనండి, మామిడికాయ టమోటా పచ్చడి చాలా బాగుంటుంది. ఉల్లిపాయ ఉంది కాబట్టి ఎక్కువ నిల్వ ఉండదండి. ఇది ఇన్స్టెంట్గా చేసుకుని తినడానికి బాగుంటుంది. అన్నంలోకి కానీ చపాతీల్లోకి కానీ ఈ పచ్చడి చాలా బాగుంటుందండి. నేనైతే ఇలా ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మామిడికాయ సీజన్ అయిపోయేలోపు మీరు కూడా ఒక్కసారి ఈ పికిల్ని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.